అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి. గార్డెన్స్ ఫస్ట్ లైన్ అనమాట. శ్రీ గణేష్ ఫుడ్ కోర్ట్ ఎదురుగానే ఉంటుందండి. ఈ బజ్జీల బండి అనేది బాగా ఫేమస్ అనమాట. ఈ లైన్కి కూడాను హైలైట్ అనమాట అండి. ఈ ఏరియా మొత్తానికి ఇదే ఫేమస్ అనమాట అండి. అంత చక్కగా అమృతంగా తయారు చేస్తున్నారు. బజ్జీలు కానీ, గారెలు కానీ, అలాగే పచ్చెనపప్పు వడలు కానీ, అలాగే చిన్న పునుగులు, పెద్ద పునుగులు, జిలేబీ, ఎన్నో వెరైటీలతోటి కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటుంది. అలాగే రీజనబుల్ రేట్స్ తోటి ఉన్నాయండి. చూసారు ఎంత క్రౌడ్గా ఉన్నదో, చూస్తుంటే నోరు ఊరిపోయిందండి. అంత బాగా చేస్తున్నారనమాట. నన్ను అలాగే మధున్ అనమాట, బ్రదర్స్ అనమాట. ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారండి, ఓన్ బ్రదర్స్. ఇదిగోండి శ్రీ గణేష్ ఫుడ్ కోర్ట్ ఎదురుగానే ఉంటుందన్నమాట ఈ టిఫిన్ సెంటర్. గార్డెన్స్ ఫస్ట్ లైన్, గుంటూరు అండి. చాలా కమ్మగా బాగున్నాయండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేస్తున్నారండి. బాగా క్రౌడ్గా ఉంటుంది. రీజనబుల్ రేట్ తోటి, అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రతను పాటిస్తున్నారు. ఇక వీడియోలకి నమస్తేనండి. మనం వచ్చేసి ఒక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి. ఈవినింగ్ సాయంకాలం వేళ గార్డెన్స్ గుంటూరు అండి. గార్డెన్స్ ఫస్ట్ లైన్ అనమాట. శ్రీ గణేష్ ఫుడ్ కోర్ట్ ఎదురుగానే ఉంటుంది ఈ బజ్జీల టిఫిన్ బండి అనమాట. చాలా ఫేమస్ అనమాట. ఏరియా మొత్తానికి కూడాను బ్రహ్మాండంగా సువాసనకి వచ్చి జనం తిని వెళ్ళాల్సిందేనమాట. మధు టిఫిన్ సెంటర్ అనమాట అండి. శ్రీ గణేష్ ఫుడ్ కోర్ట్ ఎదురుగానే గార్డెన్స్ ఫస్ట్ లైన్ అనమాట అండి. అన్ని పదార్థాలు ఉన్నాయి. అప్పుడప్పుడే వేడి వేడి అందిస్తున్నారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పరిశుభ్రతను పాటిస్తున్నారు. చూసారా, ప్రతి వాళ్ళు విజిట్ చేసి తింటున్నారు అనమాట. ఆల్మోస్ట్ గుంటూరులో టిఫిన్ బండ్లన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానండి. ఛాయ్ చక్కుల ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఎంజాయ్ చేద్దాం. కానీ గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఎంతో ఫేమస్, మీకు తెలిసిందే కదా. కానీ ఒక్కొక్క టిఫిన్ బండికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మీరు గ్రహిస్తున్నారు కదా, తెలుసుకుంటున్నారు కదా. ఇక ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకున్నాము. ఓకేనా? నాకన్నా చిన్నవాడండి బాబు, నా కొడుకుతో సమానం. అందుకని నమస్తే చెప్పచ్చు. బాబు ఏంటమ్మా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? రెండు దగ్గర 7 years. ఓకే ఓకే. పిండ్లవి ఏం వాడతారు నాన్న? ఏ రోజు ఆ రోజు చెప్పిందంతా ఫ్రెష్గా ఉంటుంది. ఆయిల్ కానీ ఏదైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఈ లైన్ కానీ ఎక్కడన్నా గార్డెన్స్ ఏరియా అంతా కూడా వీళ్ళదేనంటండి. మొత్తం కూడా వీళ్ళే ఫేమస్ అనమాట. తినాల్సిందే. జనం చూసారు ఎంత క్రౌడ్గా ఉందో. అసలుకి దుమ్ముగా వచ్చేస్తున్నారు జనం అంతా కూడాను. ఎందుకంటే ఈ రుచులను ఆస్వాదించడానికి మినప్పిండి తప్పితే రెండోది వాటర్ అటండి. ఇక క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రతను పాటిస్తున్నారు. అలాగే క్వాంటిటీ కూడా ఉందండి. సైజులు కూడా పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయి. ఆయిల్ నాన్న, పామ్ ఆయిల్. ఓకే, పర్ఫెక్ట్గా రుచి గోల్డ్ పామ్ ఆయిలేనండి. గుంటూరులో మొత్తం కూడా ఎవరైనా సరే రుచి గోల్డ్ వాడతారు. ముందు పరిశుభ్రతను పాటిస్తారండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. ఎందుకంటే 5,000 కోటి విద్యలు కూటి కొరకు తినడానికే కదండి మనం కష్టపడేది. అందుకోసం అని చెప్పేసి ఫుడ్కి కానీ పాడి పంటలకు కానీ కొరత ఉండదండి. గుంటూరు సస్యశ్యామలంగా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. ఇంకోండి, ఇంకా మనం పదార్థాలు ఎన్నింటి వరకు ఉంటుందా? ఉదయం 11 నుంచి సాయంత్రం 10 దాకా ఉంటుందండి. ఉదయం 11 స్టార్ట్ చేస్తాము, సాయంత్రం 10 దాకా ఉంటుంది. ఉదయం నుంచినండి ఇక తెంపు ఉండదు అనమాట, తెరపు ఉండదు. ఉదయం 11 నుంచి ఈవినింగ్ 11 వరకు ఇక విరామం ఉండదు, విశ్రాంతి ఉండదండి. అలా తయారు చేస్తున్నారు అనమాట. గుమ్మగుమ్మలు ఆస్వాదిద్దాము, మనం కూడా రుచులు చూద్దాము, అలాగే ఎంజాయ్ చేద్దాము. ఓకేనా? ఇక పదార్థాలు నడిపి వచ్చేసేద్దాం రండి. ఇదిగోండి బాబు పార్సిల్ కడుతున్నాడు చక్కగా. బిజీ అనమాట. అందరూ కూడా చూస్తున్నారు కదా. ఇదిగోండి శ్రీ గణేష్ ఫుడ్ కోర్ట్ ఎదురుగానే అనమాట. గార్డెన్స్ లైన్ ఫస్ట్ లైన్ అనమాట, గుంటూరు అండి. ఇదిగోండి
ఇదిగోండి మనకి దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. ఇదిగోండి వేడి వేడి పకోడీ అన్నమాట, గట్టి పకోడీ నాన్న. ఇదేమో పునుగండి, అది వచ్చేసి వడ. వడ ఓకే, అటు వెళ్దామండి కొంచెం. ఇదిగోండి గారె, మినప గారె, అలాగే వడ, ఈ పునుగులు, ఈ చట్నీ, అవి పకోడీ, గట్టి పకోడీ. అవి వచ్చేసి మైసూరు తీపి బొండ, అవి వచ్చేసి పల్లి పకోడీ, అది జిలేబీ, అది మెత్తటి పకోడీ. ఇవ్వండి పంతులు గారు చక్కగా బజ్జీలు వేస్తున్నారనమాట. నమస్తేనండి, నమస్తేనండి. ఏం పిండి అండి అది? మినప్పిండి. గారెలకా లేకపోతే చిన్న పునుగులకి? ఓన్లీ మినప్పిండి అనంటండి. ఇదిగోండి చిట్టి పునుగులు అయిపోయినాయి కౌంటర్లో, అందుకోసమని వేస్తున్నారనమాట. ఇదిగోండి వేడి వేడి బజ్జీలు చూస్తున్నారు కదా, చక్కగా ఎలా నూనెలో నాట్యం చేస్తున్నాయో. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకున్నారనమాట. ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకున్నారు. వేడి వేడి బజ్జీలు తయారు చేస్తున్నారనమాట. ఎంత టేస్ట్గా, ఎంత రుచిగా ఉన్నాయో, ఎంత కమ్మగా ఉన్నాయో. అయిపోయినాయి. ఏంటి బాబు ఎలా ఉన్నాయి నాన్న? టిఫిన్ బాగుందమ్మా. స్కూల్ నుంచి వచ్చావా? ఏం చదువుతున్నా? 7th క్లాసు. బాగా చదువుకో. బాగుందా టిఫిన్ ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చదువుకో. ఇవ్వండి బజ్జీలు రెడీ అయిపోయాయి, కౌంటర్లోకి వచ్చేసాయి. వేడి వేడి బజ్జీలు కాలిపోతున్నాయి అన్నమాట. రెండోసారి కూడా వేశారండి, రెండోసారి కూడా వేశారండి. రెండోసారి వేస్తేనే ఆ టేస్ట్, ఆ కమ్మదనం వస్తుంది అనమాట, ఆ రుచి వస్తుంది. పార్సిల్స్ అట్లాగే జిలేబీ కూడా బెల్లపు జిలేబీనండి, గుమగుమలాడుతుంది అనమాట. ఇదిగోండి చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నారు, ఓన్లీ మినపపిండితోటేనమాట. చక్కగా నూనె కూడా ప్యూర్ క్వాలిటీ వాడతారట. రుచి గోల్డ్ ఎప్పటికప్పుడు వాడతారట అండి. ఓకే, డబ్బా. ఆహా, ఏంటండి? స్టీల్ డబ్బానే వాడతారటండి, ఎప్పటికప్పుడు కోసుకొని వాడతారనమాట. అందుకే అంత టేస్ట్గా, అంత రుచిగా ఉండబట్టి ఇక్కడికి వస్తున్నారు. చిట్టి చిట్టి పునుగులు ఓన్లీ మినప్పిండితోటే వేస్తున్నారు. ఎలా ఉందమ్మా టిఫిన్? బాగుందయ్యా? బాగుందమ్మా. బజ్జీలు మనకి రుచిగా కమ్మగా ఉంటాయి. గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఫేమస్, చట్నీ తోటి కమ్మగా బాగున్నాయి. ఓకే ఓకే. ఇగోండి పల్లి పకోడీలు చక్కగా చూసారా ఎలా ఉన్నాయో, గుమగుమలాడుతున్నాయి. అలాగే స్వీట్ బోండానండి, ఇది బాగుంటుంది, చక్కగా బాగుంటుంది అనమాట, స్వీట్ బోండాలన్నమాట. అలాగే మెత్తటి పకోడీనండి, ఇదిగోండి మెత్తటి పకోడీ చూసారా. ఇదిగోండి జిలేబీ, బెల్లపు జిలేబీ, రసం చిందుతుందన్నమాట బెల్లంతో, గుమగుమలేనమాట. ఇదిగోండి చూసారా శనగపిండి, ప్యూర్ శనగపిండి ఈ విధంగా మరకబట్టించేసేసి ఈ టిక్కీకి పెట్టేసుకున్నారండి. మనం చూస్తున్నాం కదా, కళ్ళతో చూస్తున్నాం కదా, ప్యూర్ శనగపిండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నారు. చిన్న ఫ్యాన్ పెట్టుకున్నారండి, చెమట్లు పోయకుండా చక్కగా. ఇక్కడ బాగా క్రౌడ్ తోటి ఎలా కస్టమర్స్ చూస్తున్నారు ఎలా వస్తున్నారు పార్సిల్ తోటి. ఇదిగోండి ఇక్కడ కూడా శనగపిండి ఈ విధంగా పెట్టేసుకున్నారు. డబ్బాలు ఈ విధంగా డబ్బాలే వాడతారు ఇక వాళ్ళు. ఏదైనా క్వాలిటీ ఉంటేనండి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసేస్తాము తినడానికి, రుచులు చూడటానికి, ఆస్వాదించడానికి. అంత కమ్మగా ఉంటాయి. గార్డెన్స్ ఫస్ట్ లైన్ అన్నమాట, గుంటూరు అండి. ఈ ఏరియా మొత్తానికి ఫేమస్ అన్నమాట, మధు టిఫిన్ సెంటర్ అన్నమాట అండి.
స్కూలు దగ్గర అనుకుంటా. ఇక్కడికి స్కూళ్ళు దగ్గర బాగా పిల్లలందరూ కూడా వచ్చి నిల్చొని పార్సిల్స్ కట్టించుకుంటున్నారు, అలాగే తింటున్నారండి. బాగా క్రౌడ్ అనమాట. ఈ లైన్ బాగా క్రౌడ్. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు తప్పకుండా ఇక్కడ ఆస్వాదించాల్సిందేనండి, తినాల్సిందే, ఈ రుచుల్ని ఎంజాయ్ చేయాల్సిందే అనమాట. ఫిదా కావాల్సిందే. బాబు చిన్న వయసులోనే ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు చక్కగా. ఒక్కసారి 3 పునుగులు వేసేస్తున్నారు, చూడండి ఎంత టాలెంటో. చిట్టి పునుగులు ఒక్కసారి వేసేస్తున్నారు 3 సార్లుగా. హాయ్. పిల్లలు స్కూళ్ళ నుంచి వస్తున్నారండి, బాగా క్రౌడ్ తోటి. చూసారా వెహికల్స్ కూడా ఎలా ఉన్నాయో. తప్పకుండా వచ్చి విజిట్ చేస్తున్నారు, తింటున్నారు. అవి బజ్జీలు అలా కట్ చేస్తున్నావు అమ్మా, దాంట్లో ఏం పెడతావు? ఆహా, ఓకే, ఆనియన్స్ పెడతారు. ఇదిగోండి ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టేస్తున్నారు. బజ్జీకి అప్పుడే టేస్ట్, రుచి అనమాట, కమ్మదనం అనమాట. అలా ఎక్స్ట్రా దానికి కోటింగ్ అనమాట అండి, అందచందాలు రూపుదిద్దుతున్నారు అనమాట బజ్జీకి. ఎక్స్ట్రా కోటింగ్ తోటి అప్పుడు అందం వస్తుంది బజ్జీకి, ఇంకా మరింత రుచి పెరుగుతుందండి. అదిగోండి, అదేంటి నానా? ఆహా, ఓకే ఓకే. చూసారా డబ్బా పెట్టేసుకున్నారు చక్కగా. మెయిన్ ఇస్త్రాకులు వాడుతున్నారండి. ఇస్త్రాకులు ఎంతో ఆరోగ్యానికి మంచిది కదా, ఇస్త్రాకులు వాడుతున్నారు పార్సిల్స్కి, తినటానికైనా సరే చక్కగా. ఉంది నాన్న టిఫిన్ బాబు? బాగుందా? డైలీ కస్టమర్ అమ్మా? ఓకే ఓకే, రుచి చక్కగా బాగుంది. పునుగుల నాన్న? ఓకే ఓకే. సాయంకాలం వేళ స్నాక్స్ బాగుంటుంది, రుచిగా కమ్మగా. ఇదిగోండి పార్సిల్స్ కట్టించుకుంటున్నారు చక్కగా. తినేవాళ్ళు తింటున్నారు, అలాగే పార్సిల్స్ కట్టుతున్నారు. ఈ పునుగులు మళ్ళీ రెండోసారి కూడా తీస్తారండి? రెండోసారి కూడా వేస్తారటండి. ఒకసారి ఒక వాయి అయిపోయింది, మళ్ళీ రెండోసారి కూడా వాయి వేస్తారనమాట. మొత్తం ఒకసారి వేసి అప్పుడు వేస్తారు. ఓకే ఓకే. ఆహా, ఓకే. బాగా బిజీ క్రౌడ్. ఆల్రెడీ మేము వచ్చేసరికి క్రౌడ్ అంతా పోయిందండి. ఇంకా వస్తున్నారు. ఇంకా ఉదయం నుంచి 11 గంటల నుంచి ఉదయం మళ్ళీ నైట్ 11 గంటల వరకు అటండి. ఇక ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. అన్నపూర్ణాదేవి తల్లి ఇక్కడే ఉన్నట్లే ఉన్నది అనమాట, కొలువయ్యి. టిఫిన్కి ఇక్కడ అమ్మ సండే కూడా ఉంటుందా నాన్న? ఓకే ఓకే, సండే కూడా ఉంటుందటండి. ఇక ప్రత్యేకత అనమాట, సండే ఉంటే స్పెషల్ అనమాట అండి. ప్రత్యేకత అంటే అన్ని టిఫిన్ సెంటర్లు కొన్ని క్లోజ్ చేసేస్తారు, సండే రోజు ఉన్నదంటే అది స్పెషల్ అనమాట. టిఫిన్ బండి ప్రత్యేకత అండి, మెయిన్ ఆకర్షితులు అవటం అనమాట. జనాన్ని కూడా అట్రాక్ట్ అవుతున్నారు చక్కగా. ముందు జనాన్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా గొప్ప లక్షణం అండి, మన బిజినెస్ యొక్క లక్షణం అనమాట. అది బాగా నచ్చుతుంది నాకు. ఎక్కడైనా సరే తినండి, కూర్చోండి, చక్కగా తినేసేయండి అని అడుగుతున్నారు. అది బిజినెస్ యొక్క గొప్ప లక్షణము. ఇన్వైట్ చేయటం అనే విధానం నచ్చుతుందండి నాకు, జనాన్ని. మళ్ళీ రెండోసారి మొత్తం పోసేసారు చక్కగా. ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు మంచిగా రెడీ అయి వచ్చేస్తాయి అన్నమాట పునుగులు. భరతనాట్యం, కూచిపూడి నాట్యం నూనెలో తాండవం చేసి కానీ బయటకు వస్తాయి అన్నమాట. ఈ ఏరియా మొత్తానికి ఫేమస్ అంటండి, గార్డెన్ సెంటర్ ఫస్ట్ లైన్ అనమాట, గుంటూరు అండి. మధు టిఫిన్ సెంటర్ అనమాట. శ్రీ గణేష్ ఫుడ్ కోర్ట్ ఎదురుగానే ఉంటుందన్నమాట అండి. ఈ లైన్కి గుమగుమలతోటి జనాన్ని అందరినీ కూడా ఆకట్టుకుంటున్నారు. రుచులతోటి మనం వచ్చి తినాల్సిందే అనమాట. ఆ వాసనలతోటి సువాసనలు వెదజల్లుతున్నాయి అన్నమాట ఇక్కడ.
ఈ బజ్జీల సువాసన, గారెలు కానీ, అలాగే పునుగులు కానీ, వడలు కానీ, పకోడీ కానీ, ఇవి సువాసనకి మనం ఉండలేమండి, తినాల్సిందే తప్పకుండా. అలాగే పార్సిల్ కట్టుకోవాల్సిందేనండి, గుమగుమలేనమాట. రుచులను ఆస్వాదించాల్సిందే. స్కూల్స్ పిల్లలు వెళ్ళేటప్పుడు దారిలో స్కూల్ నుంచి, ప్రైవేట్ల నుంచి, ట్యూషన్స్ నుంచి వచ్చేటప్పుడు కంపల్సరీగా తింటున్నారు, పార్సిల్స్ కట్టుకొని వెళుతున్నారండి. ఇక్కడ అంత రుచిగా అంత కమ్మగా ఉన్నాయన్నమాట. మీకు ఆల్మోస్ట్ గుంటూరులో ఉన్న టిఫిన్ సెంటర్లన్నీ కూడా, ఇంకా బట్టల షాపులు అంటే చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు కానీ, అలాగే కొంచెం మన యూట్యూబ్ ఛానల్ కొంచెం డెవలప్ అయితే పెద్ద పెద్ద షాపులు కూడా వీడియో తీద్దామండి. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ మీకు ఎంజాయ్ చూపిస్తానండి, మీరు ఎంజాయ్ చేద్దరు. కానీ ప్రస్తుతం ఇలా చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల వద్దకు వచ్చేసి మనం ఎంజాయ్ చేసుకుందాము. తర్వాత పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లకి వెళ్ళిపోదామండి మనం. ఓకేనా? మీ ఎంకరేజ్, మీ ప్రోత్సాహం నాకుంటే తప్పకుండా ఒక్కొక్క స్టెప్పు నేను ఎదుగుతూ వేస్తూ ఉంటానండి. మీ అందరి దీవెనలు, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు, అలాగే పరిశుభ్రతను పాటిస్తున్నారు. ఈ రుచుల అంత రుచిగా అంత కమ్మగా ఉంటాయండి. ఆల్మోస్ట్ చూస్తున్నాం కదా. ఏదైనా మీకు రుచిగా ఉన్న దగ్గరికే నేను తీసుకెళ్తానండి. అలాగే కొంచెం పరిశుభ్రత లేని చోటకి నేను వెళ్ళను. ముందుగానే నేను తెలుసుకుంటానండి. అన్నం అంతా పట్టుకొని అవసరం లేదండి, ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనకి అన్నం ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే నేను టిఫిన్ సెంటర్లో మంచిగా ఉన్నాయి, రుచిగా, అలాగే ఫేమస్ అయ్యి పరిశుభ్రతను పాటించే టిఫిన్ సెంటర్లే నేను చూపిస్తానండి మీకు. ఇదిగోండి పునుగులు వచ్చేసాయన్నమాట, నూనెలో భరతనాట్యం చేసి. చూసారా, పైన అలా క్రిస్పీనెస్ తోటి, కరకరలాతోటి ఉంటాయి అన్నమాట. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, అంత రుచిగా అంత కమ్మగా ఉంటాయి అన్నమాట. మొత్తం కూడా కొంతమంది వీడియో తీయించుకోవడానికి కొంచెం సిగ్గుపడుతున్నారండి. అందుకోసం అని చెప్పేసి కొంతమందిని అడిగి తీస్తున్నాను అనమాట. టేస్ట్లు చాటును వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు. పునుగులు, చిట్టి పునుగులు, వేడి పునుగులు అనమాట. బాగా వేపించుకున్నాడు. అలాగే చట్నీలు అనమాట, ఉల్లిపాయలు. చూస్తారా, రీజనబుల్ రేట్స్ తోటే ఉన్నాయండి. చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రీజనబుల్ రేట్లేనండి, తక్కువేనండి. సాయంకాలం వేళ ఇలా వచ్చి తింటే మనకి కడుపు నిండిపోతుంది, తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చూసాం కదా, శనగపిండి కానీ మినప్పిండి కానీ ప్యూర్ క్వాలిటీ ఉపయోగిస్తున్నారు మొత్తం కూడాను. ఇవ్వండి వేడి పునుగులు వచ్చేసాయి అనమాట. చూసారా, ఇలా కరకరలాడుతుంది, క్రంచీగా ఇలా ఉన్నాయో బాగా. ఇలాగే గారెలు కూడా ఎప్పటికప్పుడు వేడి చేస్తున్నారు మాస్టర్ గారు. అలాగే పెద్ద పునుగులు అండి, ఇవి పెద్ద పునుగులు అన్నమాట. అవి బజ్జీలు. ఆ పకోడీలు చూసారా ఎలా ఉన్నాయో, గట్టి పకోడీ, మసాలా పకోడీ, మెత్తడి పకోడీ, పల్లీ పకోడీ, అలాగే తీపి బొండ. మళ్ళీ పంతులు గారు పిండి కలుపుకొచ్చుకుంటున్నారు అనమాట చక్కగా. ఇదిగోండి ఇప్పుడు పెద్ద పునుగులు కలుపుతున్నారనమాట పిండి మాస్టర్ గారు. చూస్తున్నా, చక్కగా పెద్ద పిండి, ఓన్లీ మినపపిండేనండి, మినపపిండి కలుపుతున్నారు. ఏమేమి వేస్తారండి? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర అవి వేస్తారా? ఓకే, పుదీనా వేస్తారటండి, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం తురుము వేసేస్తారట. కలుపుతున్నారు, పెద్ద పునుగుల కోసమనే కలుపుతున్నారు. ఇదిగోండి కొత్తిమీర. ఎలా ఉన్నాయండి టిఫిన్? బ్రహ్మాండంగా ఉన్నాయి. రోజు డైలీ కస్టమరా మీరు? ఓకే, గారె, పునుగు, బజ్జీ రుచులు ఆస్వాదిస్తున్నారు చక్కగా. సాయంకాలం వేళ కమ్మగా ఉన్నాయా? రీజనబుల్ రేట్స్ కూడా బాగున్నాయి. అవునా? అవును. ప్రతిరోజు వస్తారైతే. ఓకే, ఎంజాయ్ చేయండి. పార్సిల్స్ కట్టించుకోవడానికి వస్తున్నారండి.
ఇదిగోండి పెద్ద పెద్ద పునుగులు వేస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న పునుగులు అయిపోయినాయి కదా, పెద్ద పెద్ద పునుగులు వేస్తున్నారు మాస్టర్ గారు. బాబు బాగా బిజీ, చూస్తున్నాం కదా బాగా క్రౌడ్ తోటి ఎలా ఉన్నారు. ఇదిగోండి అవి కూడా వేసారు పునుగులు రెండోసారి. వీటికి మళ్ళీ ఏ పిండి కలుపుతున్నారండి? బజ్జీ కలుపుతున్నారు, ఓన్లీ ప్యూర్ శనగపిండి. చూస్తున్నాం కదా ఏమేమి వేసారండి? తినే సోడా, సాల్ట్, వాము వేసారటండి. పునుగులు అవుతుంది. ఎలా ఉందమ్మా టిఫిన్? బాగుందమ్మా? బాగుందా బాబు టిఫిన్? బాగుందమ్మా? సూపర్ అండి, సూపర్ అన్నమాట. అదృష్టం అన్నమాట. ఇక చెప్పాల్సిన పనే లేదనమాట. మొత్తం ఫిదా కావాల్సిందేనండి. ప్రతి వాళ్ళు వచ్చి తింటున్నారు. ఎలా ఉన్నదండి టిఫిన్? బాగున్నదా? డైలీ కస్టమరా? ఓకే ఎంజాయ్. ఇక్కడే తినేస్తారు అయితే? రెగ్యులర్గా వస్తారు. ఓకే. ఈ రుచులను ఆస్వాదించాల్సిందే ప్రతిరోజు. అంత కమ్మగా అంత బాగున్నాయండి. ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారు. అవును, అమృతాన్ని చిందిస్తున్నారు. అమృతంలాగే ఉన్నాయి. చలికాలం. ఓకే, ఎంజాయ్ చేయండి. చిన్నగా తెనకాలం ఏమండి పార్సల్స్ కడుతున్నారు అన్నమాట. పునుగులు రెడీ అవుతున్నాయి. బజ్జీ వేయడానికి రెడీ చేసుకుంటున్నారు. ఈ పునుగులు రెడీ అయిపోతున్నాయండి. ఎప్పటికప్పుడు వేడి వేస్తున్నారనమాట. ఇదిగోండి పునుగులు రెడీ అయిపోయాయి. చూసారా? పెద్ద పునుగులు అన్నమాట. మొత్తం పడతాయి కదా. ఇదిగోండి బజ్జీ వేస్తున్నారు. వేడి బజ్జీ. మళ్ళా ఫస్ట్ మనం వచ్చినప్పుడు వేశారండి, అవి అయిపోయాయి. మళ్ళీ మొదలు పెట్టారనమాట. అయిపోగానే ఫ్రెష్గా అప్పటికప్పుడు వేస్తున్నారు. వేడి బజ్జీ అయితేనే రుచిగా ఉంటుంది కదా, అందుకోసమని కస్టమర్స్ని ఆనందింపజేయాలి కదండి రుచులతోటి, అందుకోసం. చాలా టాలెంట్గా, చాలా డిఫరెంట్గా వేస్తున్నారు. చాలా అవలీలగా అలవోకగా వేస్తున్నారు బజ్జీ. మనకు బజ్జీ వేయటం చేత కాదండి, చక్కగా బాగా వేస్తున్నారు. చూస్తున్నాం కదా శ్రీ గణేష్ ఫుడ్ కోర్ట్ ఎదురుగానేనమాట. గార్డెన్స్ ఫస్ట్ లైన్ అనమాట అండి. మధు టిఫిన్ సెంటర్ అంటే ఫిదా కావాల్సిందే ప్రతి వాళ్ళు కూడా. కావాల్సింది పెట్టించుకొని వెళ్తున్నారు.
రెండోసారి వేస్తారండి మళ్ళీ బజ్జీ. రెండోసారి వేస్తేనే ఆ కమ్మదనం వచ్చేది. ఇవ్వండి బజ్జీలు అయిపోయాయి, రెండోసారి వేస్తారనమాట మళ్ళా. రెండోసారి కౌంటర్ అంతా కూడా కళకళలాడిపోతుందండి. బజ్జీలు రెండోసారి మళ్ళీ వేసేసారు. ఎలా ఉందమ్మా టిఫిన్? బాగుందా? రుచిగా ఉందా? బాగుందా? డైలీ కస్టమరా మీరు? ఓకే ఓకే ఓకే. స్క్రాప్లు ఇలా పెట్టేసుకున్నారండి నీట్గా చక్కగా. అదిగోండి బజ్జీలు, వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయి వచ్చేసాయి అన్నమాట. చూసారా, గుమగుమలు ఆడిపోతున్నాయి అన్నమాట. కౌంటర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆస్వాదిస్తారనమాట ఆ రుచులను. చూస్తున్నావా? గుమగుమలేనండి, మంచి సువాసనతోటి వెదజల్లుతూ ఈ బజారుకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి అనమాట. ఈ సువాసనలతోటి చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి. అందరూ తింటున్నారనమాట. ప్రతి వాళ్ళు విజిట్ చేస్తున్నారు. చూస్తున్నాం కదా, ప్రతి వాళ్ళు వస్తున్నారు. ఇదిగోండి పునుగులు అనమాట. మా వారికి పునుగులు ఇష్టం కదా, పునుగులు చట్నీ గుమగుమలు అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉన్నాయి? కరకల్లాడితే లోపల కూడా ఉడికి చక్కగా ఉందా? లోపల కూడా ఉడికిపోయిందండి నీట్గా చక్కగా. మొత్తం కూడా ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం తగులుతూ బాగుంది టేస్ట్గా. ప్రతి వాళ్ళు ఆస్వాదిస్తున్నారండి, ప్రతి వాళ్ళు విజిట్ చేస్తున్నారు. ఈ కమ్మని రుచులనే ప్రతి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బాబు నవ్వుతోటి చక్కగా అందరినీ ఆకట్టుకుంటున్నాడండి. అందరు చక్కగా విజిట్ అవుతున్నారు, వస్తున్నారనమాట, విజిట్ చేస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఎంజాయ్ చేయండి. ఇదిగోండి ఉల్లిపాయ బజ్జీ చూస్తారు ఎంత దట్టంగా ఉల్లిపాయలతోటి కొత్తిమీరతోటి ఎంత అందంగా ఉందో గార్నిష్ చేశారు. చక్కగా ఉంది. ఇంకా దీన్ని పొట్టలో పంపించేసేద్దాం.
సూపర్ సూపర్. అందుకే ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఫిదా అయిపోతున్నారు. అందరూ కూడా తింటున్నారు. బాగా దట్టంగా వేశారు ఉల్లిపాయలతోటి. లోపల లెమన్ అది కూడా కారం కూడా వేశారండి. అదే టేస్ట్. మాటలు చూసాం కదండి, ఎంజాయ్ చేసాం కదా. మధు నాని అనమాట, ఇద్దరు బ్రదర్స్ అనమాట, ఓన్ బ్రదర్స్ మీటింగ్ చేసుకుంటున్నారు. శ్రీ గణేష్ ఫుడ్ కోర్ట్ ఎదురుగానే ఉంటుంది, గార్డెన్స్ ఫస్ట్ లైన్ అనమాట. ఈ ఏరియా అంతటికి కూడా ఇదే హైలైట్ అండి. ఈ ఏరియా మొత్తానికి కూడా ఫేమస్ అయిన టిఫిన్ బండి అనమాట. మొత్తం ఫిదా అవ్వాల్సిందే. ఎంతోమంది వస్తున్నారు, తింటున్నారు, పార్సిల్స్ కట్టుకొని తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క టిఫిన్ బండి యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుంటున్నాము, గమనిస్తున్నాం కదా, రుచులు ఆస్వాదిస్తున్నామండి. చూసాం కదండి, ఎంజాయ్ చేసాం కదా. ఓన్లీ టిఫిన్ సెంటర్లే కాదండోయ్, ఇంకా ఇతరత్ర వీడియోలు, అలాగే వెరైటీ వీడియోలు చేస్తానండి మీ అందరి కోసం. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. నమస్తేనండి.